ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాలి. అసలు వక్రీకరణ గురించి, దాని గురించి పిసుక్కోవటం గురించి ఈ సాయి భక్తులకు అసలు మాట్లాడే అర్హతే లేదు. సచ్చరిత్ర ప్రామాణికమైంది అనుకోమాకండి. ఈ సచ్చరిత్ర బండారం కూడా తొందరలోనే బయట పెడతా. ఇప్పుడు మీకు ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటయ్యా అంటే, ఒక ఆలయం గురించి మీకు చెప్పబోతున్నా. అన్యమత దేవుళ్ళ పక్కన పెట్టి వీళ్ళని అవమానిస్తూ ఉన్నారు. ఎందుకు అవమానించడం అంటున్నానంటే, సాయిబాబా స్వచ్ఛమైన హిందువే అని ఎవరన్నా అనుకుంటే కనుక, ఇంతకాలం పుట్టినే పిలుస్తుంటే ఎవడు చర్చకి రావట్లేదు కాబట్టి మీకు గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నాను. సాయిబాబా వాస్తవ స్థితి ఏంటి, వాస్తవమైన బుద్ధి ఏంటి అనేది సాయి సచ్చరిత్ర ఆధారంగానే మీకు చూపించారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ సాయిబాబా గురించి మనం వీడియోస్ చేయటం మొదలెట్టిన కాడి నుంచి ఇప్పటికి దాకా ఎవ్వరూ కూడా డిబేట్కి రావట్లేదు. ఇక అందుకని అంశాల వారీగా ఒక్కొక్క ప్రైజ్ పెడుతున్నా. అంటే వాళ్ళకిలాగా మనకి కోట్లు డబ్బులు అయితే రావట్లా, కానీ వాళ్ళు ఇక్కడికి రావాలంటే కనీసం డబ్బు కాసి పడైనా ఎవరైనా వస్తారేమో అని ఒక చిన్న ఆశ. ఆ క్యాష్ ప్రైజ్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అనేది లాస్ట్లో చెప్తా. దానికంటే ముందు ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే సాయిబాబా గారిని ముస్లిము అని చెప్తుంటే చాలా మంది పిసికేసుకుంటున్నారు. అట్టగా రోహిల్లా కథ చెప్పినప్పుడు కూడా చాలా మంది ఈ లలిత్ కుమార్ సగం చెప్తున్నాడు, వక్రీకరిస్తున్నాడు అంటూ తెగ పిసికేసుకుంటున్నారు. అసలు వక్రీకరణ గురించి, దాని గురించి పిసుక్కోవటం గురించి ఈ సాయి భక్తులకు అసలు మాట్లాడే అర్హతే లేదు. దాన్ని ఎందుకు అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎస్టాబ్లిష్ చేస్తా. దాంతోపాటు మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్ అన్నీ అయిపోయేలాంటి ఒక వీడియో చూపిస్తా. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మనం ఓ పని చేద్దాం. వీళ్ళు మనం వక్రీకరించేసామని చెప్తున్న రోహిల్లా కథ షిరిడి సాయిబాబా మహత్యం సినిమాలో ఏం చూపించారో ఒకసారి చూసుకుందాం రండి అయ్యా. ఈ భక్తులంతా పూజ చేస్తుంటే ఒకటి కళ్ళు పేలిపోయేలాగా చూస్తున్నాడు కదా, పటాన్ గెటప్ వేసుకుని. ఎందుక పటాన్ ఎవరో తెలుసా? ఎవరో కాదు, సాయి సచ్చరిత్రలో మనం చదువుకున్నాం కదా, దున్నపోతు లాంటి రోహిల్లా ఆడేయుడు. అయితే మనం చదువుకున్న సాయి సచ్చరిత్రలో ఎట్టా ఉంది, ఈ రోహిల్లా నెత్తికి గొడ్డ చుట్టుకుని టాప్ టు బాటమ్ జారాడే కఫ్ని ఒకటి వేసుకుంటా ఉంటాడు. అంటే జస్ట్ లైక్ సాయిబాబా అని చెప్పారు. కానీ ఇక్కడ వచ్చేపటికి ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాడు చూసారా, కాబూలీ వాలా అని చెప్పేసి అలా చూపించాడు. ఎందుకంటే రోహిల్లాలు అంటే కాబూల్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు బాబా గారి గురించి కూడా అటువంటి విమర్శ ఒకటి ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చుంటారు అని. అందుకే బహుశా దున్నపోతు లాంటి రోహిల్లా బాబా గారికి బాగా నచ్చి ఉండొచ్చు. కానీ సాయి సచ్చరిత్రలో మనం చదువుకున్న స్టోరీకి ఈ సినిమాలో చూస్తున్న స్టోరీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం ఇవాళ. ఆ తర్వాత చివరిలో ఫ్యూజులు లేపేద్దాం ఒక్కొక్కరికి. ఏమైంది రోహిల్లా? ఇంకా ఏమిటి కావాలా? మహమ్మదీయుల అల్లా అయిన మా సాయిబాబాకు జాగ్రత్తగా మహమ్మదీయుల అల్లా అయిన మా సాయిబాబాకు అని రోహిల్లా చెప్తున్నాడు. ఈ మంగళహారతలు ఏమిటి, ఈ దీపారాధనలు ఏమిటి? అసలు పవిత్రమైన మసీదులు దేవాలయంగా మార్చడమే గాక దేవుడి మతం కూడా మార్చి మమ్మల్ని మోసం చేస్తారా? ఇంకొకసారి ఇక్కడ హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారా మీ తలాకాయలు లేచిపోతాయి. రోహిల్లా, నోటికొచ్చేటలా మాట్లాడకు. ఆవేశాన్ని ఒక్కటి సత్తే కాదు, ఓర్పు వహించు. అబ్బా, బాబా గారు ఎంత శాంతమూర్తో కదా. తాత్యాకి పక్కన ఆవేశం పొడుచుకొచ్చింది, కానీ ఇక్కడ రోహిల్లా యాటిట్యూడ్ చూసారుగా. పవిత్రమైన మసీదుని దేవాలయంగా మారుస్తారు. అంటే దేవాలయం పవిత్రమైంది కాదా పొరంబోకు? దేవాలయం పవిత్రం కాదా నీకు? మరి ఇది సినిమాలో పెట్టారు, బాగానే ఉంది. ఈ చిత్రంలో పెట్టిన సితార్ సీన్ ఏదైతే ఉందో అది సచ్చరిత్రలో ఇలాగే ఉందా? లేదు. ఇంకేమంటాడు చూద్దాం. రోహిల్లా మూర్ఖమైన అజ్ఞానంతో మహమ్మదీయ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించకు. అయ్యో బాబా గారు, అదే మహమ్మదీయ సంప్రదాయం. మీకు తెలియదు అనుకుంటా. విగ్రహారాధన చేయకూడదు, వ్యక్తి ఆరాధన చేయకూడదు, బహుదేవతారాధన చేయకూడదు, విగ్రహారాధన చేసే వాళ్ళని సహించకూడదు, బహుదేవతారాధన చేసే వాళ్ళని క్షమించకూడదు. ఆ పనే చేస్తున్నాడు. ఆడి మతం అడిగా చెప్పింది ఆడు అదే చేస్తున్నాడు. పవిత్రమైన మహమ్మదీయ సంప్రదాయాన్ని అవమానించగానే మీరు ఎలాగ చెప్తారు? ఆ ముక్క మీరు చెప్పకూడదు.
అమ్మకం నువ్వెట్ట చెప్తావు? భగవంతుడు సర్వాకారుడు, నిరాకారుడు. ఏ రూపంలోనైనా ధ్యానించవచ్చు, ఏ పద్ధతిలోనైనా పూజింపవచ్చు. ఖురాన్, బైబిల్, భగవద్గీత ఈ 3 పవిత్ర గ్రంథాల సారాంశము ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్, ఏక్ హై. సమర్థ సద్గురు సాయిబాబా, జై సమర్థ సద్గురు సాయిబాబాకి. యా అల్లాహ్. ఏనండి, ఇవన్నీ చేస్తున్నది వీళ్ళే అయినా చేయిస్తున్నది ఇతనే అన్నమాట. అంతం చేయాల్సింది వీళ్ళని కాదు, వీళ్ళ దేవుణ్ణి. అబ్బా నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేదు. అతనిలో ఏంటో, అతని కళ్ళల్లో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. యా అల్లాహ్, నన్ను మన్నించు బాబా, నన్ను మన్నించు బాబా. అది సీన్ మొత్తం చూసారుగా సినిమాలో ఎలాగుంది. ఈ రోహిల్లా అని కూడా పరమ దుర్మార్గుడు పాపం బాబా గారు పిలిచి క్లాస్ పీకినట్టుంది. కానీ ఒరిజినల్ సచ్చరిత్రలో అట్టా ఉందా? ఒక్కసారి సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయం పుస్తకం బాగా కొంచెం శిథిలావస్థకు వచ్చిందిలేండి, ఛానల్ ఎందుకు తెచ్చి దాని తోడు ఈ మధ్య బాగా వాడేసాం మనం చదివేసి. సో ఈ సాయి సచ్చరిత్రలో రోహిల్లా గురించి ఏం చెప్పారు? ఊరోళ్ళందరూ కూడా రోహిల్లా మీద కంప్లైంట్ ఇచ్చేస్తే పాపం బాబా గారు ఏమన్నారంటే, కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడ, గ్రామస్తుల వ్యర్థమైన చాడీలు ఎక్కడ. ఏది అసలు ఇబ్బంది పెట్టింది ఈ రోహిల్లగాడే. ఊళ్ళో వాళ్ళందరినీ కూడా గావు కేకలు పెట్టుకుంటూ కల్మా చదువుకుంటూ ఇబ్బంది పెట్టాడు. దాని గురించి కంప్లైంట్ ఇస్తే బాబా గారు ఇక్కడలాగా క్లాస్ పేక్ల సినిమాలో చూసినట్టు ఏమన్నారంటే, కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడ, గ్రామస్తుల వ్యర్థమైన చాడీలు ఎక్కడా అన్నాడు. అల్లాహు అక్బర్ అంటే ప్రబోధాత్మకమైన వాణి అంట. ఆగండి మాస్టర్, వారిని సరైన మార్గంలో పెట్టడానికే బాబా ఈ నాటకం ఆడారు. ఏ మార్గంలో సరైన మార్గం అంటే కల్మాని అందరూ కూడా సంతోషంగా వినగలిగే స్థితికి పెట్టాలి, ఆ మార్గంలో పెట్టాలి. కల్మాని ద్వేషించని మార్గంలోకి వాళ్ళని పెట్టాలి. పెట్టేస్తారు, ఎందుకంటే దీని పరమావధి ఏంటో కూడా ఇప్పుడు కాసేపట్లో చూపిస్తా మీకు. ఈ తీరుగా నామస్మరణను ఇష్టపడే రోహిల్లా సాంగత్యం తమకిష్టం అన్న తమ అభిప్రాయాన్ని అందరికీ అనుభవపూర్వకంగా చూపించారు బాబా. విన్నారుగా, కల్మా చదివే లేదా అల్లాహు అక్బర్ అని చెప్పే రోహిల్లా సాంగత్యం తనకిష్టం అని చెప్పేసి బాబా గారు నిరూపించారు. మరి సినిమాలో ఈ సీన్ అంతా ఏంటి తేడాగా ఉంది? మరి నేనేదో ఈ కథ చదవంగానే చాలా మంది నువ్వు సగం సగం కథ చదువుతావేమిరా అని నన్ను విమర్శించిన ఈ గార్ధబ సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ షిరిడి సాయిబాబా మహత్యం సినిమా తీసిన డైరెక్టర్ మీద, ఒరే త్రాస్టుడా నువ్వు సినిమాని అంత దారుణంగా ఎట్టదిస్తారో, సచరిత్రలో ఉందేంటి, నీ సొంత చరిత్రలో నువ్వు పెట్టిందేంటి అని ఆయన ఎప్పుడైనా క్లాస్ స్పీకరా? లేదుగా. పైగా బాబా గారు ఇట్ట 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 నడుస్తుంటే అలాగే ఉండేవాళ్ళేమో బాబా అని ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. చాలా మంది ఆ సినిమా చూసే సాయి భక్తులుగా మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నిజంగా సాయిబాబా ఇదే చేసి ఉంటాడా అని. ఆ సినిమాకిను సచ్చరిత్రకి ఎంత తేడా ఉందో తెలుసా? అలాని సచ్చరిత్ర ప్రామాణికమైంది అనుకోమాకండి. ఈ సచ్చరిత్ర బండారం కూడా తొందరలోనే బయట పెడతా. ఈ సచ్చరిత్ర ఏ విధంగా మనకి ప్రమాణం కాదు, కనీసం సాయిబాబా జీవితానికి కూడా ఇది ఏ విధంగా ప్రమాణం కాదు అనేది మీకు నిరూపిస్తా. కానీ సచ్చరిత్రలో చూసినా సినిమాలో చూసినా సాయిబాబా హిందువుల్ని ఇస్లాంకి ఆకర్షితం చేసేలాగే ఉన్నారు తప్ప సనాతన ధర్మాన్ని కాపాడే మార్గంలో ఉన్నట్టుగా ఒక్కటి కూడా లేదు. కావాలంటే సాయి భక్తి పేరుతోటి మీకు ఆల్రెడీ గతంలోనే చూపించా, సాయి భజనలో అల్లాని ఎట్లా పూజిస్తున్నారు, ఎట్లా ప్రార్థిస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు మీకు ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటయ్యా అంటే, ఒక ఆలయం గురించి మీకు చెప్పబోతున్నా. ఇది బాగ్లింగంపల్లిలో ఉన్న సాయిబాబా ఆలయం. ఆలయం ఆలయం అని 10 సార్లు ఎందుకు అంటున్నాను? వీళ్ళు ఆలయం అని పేరు పెట్టుకున్నారు కాబట్టి, నిజానికి నా దృష్టిలో అవి దర్గాలే. ఓకేనా? ఒక్కసారి ఈ బాగ్లింగంపల్లి సాయిబాబా గుడి పేరుతో జరుగుతున్న దాంట్లో ఏం పెట్టారో చూడండి. ఫోటో చూస్తున్నారు కదా, సాయిబాబా గారికి రుద్రాక్షలు వేశారు, సాయిబాబా గారికి పైన ఒక బొట్టెట్టారు, వెనకాల సూర్యుని పెట్టారు, చుట్టూ వెండి ఫ్రేమ్ పెట్టారు. కానీ కింద కాళ్ళ దగ్గర చూడండి, కాళ్ళ మీద ఏం పెట్టారో, త్రిపుండ్రాలు తీసుకొచ్చి సాయి పాదాల మీద పెట్టారు. నిజానికి మన ఏ దేవుడు కూడా పాదాల మీద నామాలు పెట్టుకున్నట్లుగా ఉండరు. ఇంకా చెప్పాలంటే శివనామాలు,
శివుడు త్రిపుండ్రం ధరించినట్లుగానే మనం చూస్తాం. కానీ ఆ త్రిపుండ్రాన్ని తీసుకొచ్చి ఈరోజు సాయి పాదాల మీద పెట్టారు. అంతేకాదు ఆ పాదాలు ఎదురుగా చూడండి, ఇంత పెద్ద విగ్రహం సాయిది పెట్టి ఆ పక్కన చిన్న విగ్రహం గణపతిది పెట్టారు. ఇందుకు కథ మాకు మండేది, ఇందుకు కథ మేము బాధపడేది. ఇది మన దేవీ దేవతలతో పాటు మన ఆచార వ్యవహారాల్ని అవమానించడం కాదా? మేము ప్రశ్నిస్తుంటే ఒక్కోడికి పొడుచుకొస్తుందా? పైగా ఇదే గుడిలో పక్కన సాయి పక్కన దత్తాత్రేయుల వారి విగ్రహాన్ని చిన్నది పెట్టి దత్తాత్రేయుల వారి పైన ఏమేం పెట్టారో ఒక్కసారి మీరే చూడండి. ఓ పక్కన యేసుక్రీస్తు ఫోటో, మరో పక్కన మక్కా ఫోటో, ఇంకా మరో ఫోటోలో చూడండి ఏకంగా మేరీ ఫోటో, ఆ పక్కన ఒక మస్జిద్కి సంబంధించిన ఫోటో పెట్టి త్రిమూర్తులని, సూర్య భగవానుని, త్రిమాతల్ని, లక్ష్మీ సరస్వతి పార్వతీ అమ్మవార్లను కూడా ఇక్కడ పెట్టి వాళ్ళ పక్కన మేరీని పెట్టారు. ఎరా ఇవన్నీ మరి మా హిందూ ధర్మాన్ని అవమానించడం కదా? సెక్యులర్ బుద్ధితో ఆలోచిస్తున్న హిందువులకి ఇప్పటికిప్పుడు సిగ్గు వచ్చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. కానీ సిగ్గు లేకుండా ఎవరైతే గుడికెళ్ళి కోరికలు కోరుకుంటూ ఉంటారో, అమ్మా కష్టం వచ్చింది, స్వామి కష్టం వచ్చిందని, అలాంటి వాళ్ళని ఆలోచించండి. అరే మీకు కష్టం వస్తే మీరు చర్చికి పోట్ల, మస్జిద్కి పోట్ల, గుడికే పోతున్నారు. కానీ అలాంటి గుళ్ళో ఉండే అమ్మవార్లని, అయ్యవార్లని తీసుకొచ్చి అన్యమత దేవుళ్ళ పక్కన పెట్టి వీళ్ళని అవమానిస్తూ ఉన్నారు. ఎందుకు అవమానించడం అంటున్నానంటే, ఈ పక్క మతాల, పాషండ మతాల దేవుళ్ళు ఎవరు కూడా పరమత సహనాన్ని చెప్పాల. పైగా విగ్రహారాధన మీద, బహుదేవతారాధన మీద, సనాతన ధర్మం మీద, మనం ఆరాధించే ప్రకృతి ఆరాధన మీద, అన్నిటి మీద విషాన్నే నూరిపోశారు. ఇందుకు కాదు మేము చెప్తుంది, సాయిని నమ్మిన వాళ్ళు తొందరలోనే సనాతన మార్గానికి దూరం అవుతారని. అందుకు కాదు నేను చెప్పేది, సనాతనంలో సాయికి స్థానం లేదు అని చెప్పేసి. ఒకవేళ కాదు, కూడదు, సాయిబాబా స్వచ్ఛమైన హిందువే అని ఎవరన్నా అనుకుంటే గనక, ఇంతకాలం ఉట్టినే పిలుస్తుంటే ఎవడు చర్చకి రావట్లేదు. కాబట్టి మీకు గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నాంట. ఎవరైనా సరే ఈ సాయి సచ్చరిత్ర ఆధారంగా గనక సాయిబాబా ముస్లిం కాదు అని నిరూపించగలిగితే వాళ్ళకి 1,00,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తాను. 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఒక్కటికి రమ్మంటే ఎవరో రారేమో. డిబేట్ ఖర్చులు నేనే పెట్టుకుంటా, డిబేట్ ఏర్పాట్లు నేనే చేస్తా. గెలిస్తే 1,00,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తా. ఆలోచించుకోండి. ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు. ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ఎవరైనా రావచ్చు. సాయి సచ్చరిత్ర ఆధారంగానే మాట్లాడుకుందాం. నేను ఇవి నాకు నచ్చిన పురాణాన్ని పట్టుకొచ్చి, లేకపోతే నాకు నచ్చిన ఇతిహాసాన్ని, గ్రంథాన్ని పట్టుకొచ్చి మాట్లాడతాను అంటలా. ఇది షిరిడి సాయిని ముస్లిం కాదు అని మేము నిరూపిస్తామనుకుని ఎవరైనా రావచ్చు. కానీ చర్చ మొత్తం రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెడతాం. అలా అని చెప్పి ఎవడబడితే ఆడ రాకుండా మినిమం స్టాండర్డ్స్తో వాదించగల కెపాసిటీ ఉన్నవాడు రండి. సో హిందూ బంధువులరా, బహుశా నా లైఫ్లో ఇట్లాంటి రీజనబుల్ డీల్ వాళ్ళకి ఎవరు ఇచ్చిండ్రో నేను ఇచ్చా. అలాగే సాయి ముస్లిమే అన్నది నా నమ్మకం. అంతేకాదు మనం వక్రీకరించామని ఏడ్చే ఈ మంద షిరిడి సాయి మహత్యం అనే సినిమాలో మొత్తం ఘట్టాన్ని వక్రీకరించేసి తీసేస్తే ఒక్కడు కూడా ఎందుకు నోరు పెగల్చట్లా. ఎందుకంటే వాడికి కావాల్సినట్లుగా సినిమా ఉంది కాబట్టి, ప్రజలందరినీ కూడా ఆ సినిమా ద్వారా సాయి భక్తులుగా మార్చడానికి అవకాశం కుదిరింది కాబట్టి, సాయిబాబాని ఒక ధర్మరక్షకుల్లాగా, అసలు ఇంకా చెప్పాలంటే ఇస్లాంకి వ్యతిరేకిలాగా చూపిస్తున్నట్టుగా ఆ సీన్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ బాగా రుచిగా ఉంది. కానీ సాయిబాబా వాస్తవ స్థితి ఏంటి, వాస్తవమైన బుద్ధి ఏంటి అనేది సాయి సచ్చరిత్ర ఆధారంగానే మీకు చూపించా. ఇప్పటికైనా ఆలోచిస్తే అందరికీ మంచిది. నాకు తెలుసు మీలో చాలామందికి సాయిబాబా అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఆ ఇష్టం ఆధారంగా మంచి చెడుల్ని మర్చిపోయే స్థితికి ఉండకూడదు. నేను ఒకప్పుడు భక్తుడిననే చెప్పా, కానీ నాకు భక్తి కంటే కూడా ధర్మమే ఇంపార్టెంట్. అందుకే నేను సత్యాన్ని అన్వేషించుకున్నాను. నాకు అసత్యం అనిపించిన దాన్ని ఆధారాలతో మీ ముందు ఉంచుతున్నా. కానీ వాళ్ళెవరూ కూడా ఇటువంటి ఆధారపూరితమైన మాటలు మాట్లాడకుండా లలిత్ కుమార్ అలాంటోడు ఇలాంటోడు అంటూ బూతులు తిడతా ఉన్నారు. చివరికి మా మీద ఎవడైతే కేసు పెట్టాడో వాడు కూడా కామెంట్లలోకి వచ్చేసి అడ్డగోలు బూతులే మాట్లాడుతున్నాడు తప్ప మనకేమీ ఆధారాలు చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎవరు వస్తారో ఎవరు రారో. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.